బస్ డిపో నుంచి చలో సెక్రటరీ కార్యక్రమానికి ఆర్టీసీ కార్మికులు భారీగా తెలంగాణ సచివాలయం వరకు బయలుదేరారు. సంగారెడ్డిలోని బస్ డిపో వద్ద నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీలో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కార్మికులు తమ డిమాండ్లకు మద్దతుగా నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా కార్మికులు తెలంగాణ సచివాలయం వైపు తరలివెళ్లారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీలో ఉన్న అన్ని సంఘాలు పిలుపు మేరకు ఇందిరా పార్క్ నుండి సెక్రటరీ ముట్టడిగా బయలుదేరుతున్నాం. అందులో భాగంగా సంగారెడ్డి డిపో నుండి మా వర్కర్లందరం కూడా భారీ ఎత్తున ఈ యొక్క ప్రోగ్రామ్ విజయవంతం చేయడానికి బయలుదేరుతున్నాం. ముఖ్యంగా 10 సంవత్సరాల కేసీఆర్ పాలనలో ఆర్టీసీ అధోగతి పాలైంది. ఏదో చేస్తాడు, మంచి చేస్తాడు ఉద్దేశంతో అప్పుడు కేసీఆర్ తెలంగాణ టీఆర్ఎస్ పార్టీకి ఓట్లేసి గెలిపించుకున్నాం. కానీ ఆయన మోసం చేసిండు. ఆ తర్వాత మోసం చేసిన తర్వాత కేసీఆర్ను ఓడగొట్టాలని ఏకైక కంకణముతో కాంగ్రెస్కు ఓటేసి ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి చేసినాం. ఆయన కూడా ఏం చెల్లలేదు. ఆయన కంటే ఎక్కువ మూర్ఖంగా ప్రవర్తిస్తున్నాడు. కాబట్టి ఇప్పటికైనా ఆర్టీసీతో పెట్టుకుంటే చరిత్ర ఉంది. ఒకప్పుడు చంద్రబాబు నాయుడు మట్టిలో కలిసిపోయాడు ఆర్టీసీలను పెట్టుకొని. ఆ తర్వాత కేసీఆర్ కలిసిపోయి మీకు కూడా అదే కదా పడుతుంది. అతి త్వరలోనే మాకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చాలి. మమ్మల్ని ఆర్టీసీలో ముఖ్యంగా మా నినాదం ఆర్టీసీని మమ్మల్ని విలీనం చేయాలి. 2 PRCలు రావాల్సిందే. 21 మరి 25 నాడు రెండు పిఆర్సీలు రావాలి. ఆ పిఆర్సీతో సహా మళ్ళీ 2017 ఏరియర్స్ కూడా ఇవ్వాలి. ఈ లేని పక్షంలో ఇక ముందు రాష్ట్ర వ్యాప్తంగా మా జేఏసీ నాయకులు పిలిపించినా దానికి మేమంతా సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం. సెక్రటరీ ముట్టడికి వెళుతున్న కార్మిక ఐక్యతను వర్ధిల్లాలి. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వము మేనిఫెస్టోలో పెట్టి 6 ఇచ్చిన హామీల ప్రకారమే మేము వాళ్ళకి సహకరించి మహిళ ఉచితంగా ఏదైతే ఉందో దాన్ని విజయవంతం చేస్తున్నాం. మా కష్టాన్ని మా రేవంత్ రెడ్డి గారు గుర్తించడం లేకపోవడంతో ఈరోజు ప్రభుత్వంకి సెక్రటరీ ముట్టడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి మాకందరికీ ఆయన సహకరించి మేము సెక్రటరీ రాకమునిపే మాకున్న బెనిఫిట్స్ అన్నీ మా ప్రభుత్వంలో ఏదైతే విలీనం చేస్తామని హామీ ఇచ్చారో హామీని నెరవేర్చాలని మా ఒక 30,000 మంది దగ్గర 30,000 మంది మీ వర్కర్లం ఉన్నాం. మాకు వర్కర్లకు అందరికీ బెనిఫిట్ చేస్తారని వాళ్ళకి ఒక వందనం తెలియజేస్తున్నాము. ఎందుకంటే అప్పుడు మేనిఫెస్టో పెట్టిన ప్రకారంగానే వారికైతే ఏదైతే హామీ ఇచ్చినారో మేము ప్రభుత్వంలో విలీనం చేస్తాం. కేసీఆర్ గారి దగ్గర ఏది లేదు, కేసీఆర్ దగ్గర ఏది పెట్టడు, మీకు ఆయన బిర్యానీ పెడతాని మోసం చేసిన సమస్యలు ఎన్నో రకాలుగా చెప్పిండు. ఆయన మాటలు మేము విని కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టం కట్టినాం. 2023లో ఆయన ప్రభుత్వాన్ని నిలబెట్టినాం. తర్వాత సర్పంచ్లో గెలిపించినాం. అందులో ఎందుకంటే ఆర్టీసీల దగ్గర ఏం లేదని అనుకుంటున్నారేమో, కానీ మా దగ్గర ఓటు బ్యాంకు 3 కోట్ల ఓటు బ్యాంకు ఉంది. ఒక్కరింట్లో 5 ఓట్లు ఉన్నాయి. మేమంతా పేద వర్గాలలో ఉంచిన వాళ్ళమే, మొత్తం బహుజన కుటుంబాలలో ఉన్న వాళ్ళమే. కానీ ప్రభుత్వంను మాది గుర్తించాలి. మా హక్కులన్నీ మేమేం అడుగుతలేము, మీరు ఇస్తదానికే మాకు ఇవ్వండి అని అడుగుతున్నాం. కొత్తగా మేము అడిగింది ఏముంది? పిఆర్సీలు 2 పిఆర్సీలు కేసీఆర్ ఇవ్వలేడు, మేము ఇస్తాను మీరు మాట ఇచ్చి ముందుకు వచ్చారు, అది మాకు నెరవేర్చలేరు. ఇంకొకటి, మీరు మా ప్రభుత్వంలో విలీనం చేస్తున్నారు, అది మీరు మాకు నెరవేర్చాలని మీకు గుర్తు చేయడానికి ఈరోజు ఏదైతే మన తెలంగాణలో సెక్రటరేట్ ఒక అసెంబ్లీ సమావేశం జరుగుతుంది కాబట్టి అక్కడంతా మధ్యవర్గం ఉంటుంది కాబట్టి అక్కడికి మేము సెక్రటరీ ముట్టడానికి వస్తున్నాం. మమ్మల్ని అందరినీ మీరు గుర్తుపెట్టుకొని మా పిల్లలుగా ఒక తండ్రి ఎలా ఉంటాడో మీరు పెద్ద మనసు పెంచుకొని మమ్మల్ని ఎసంటి ఆటంకం జరగకుండా మా సమస్యలన్నీ నెరవేర్చమని మేము మీకు తెలియజేస్తున్నాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.